నమస్కార్. సిడ్బీ ఎంఎస్ఎంఈ సంవాద్ కార్యక్రమానికి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈ రోజు సిరీస్లో 6వ ఎపిసోడ్. ఈనాటి అంశం వర్కింగ్ క్యాపిటల్ సొల్యూషన్స్. ఇది ప్రతి ఎంఎస్ఎంఈ యొక్క దైనందిన జీవితానికి నేరుగా సంబంధించిన విషయం. వ్యాపారం సజావుగా సాగాలంటే దానికి వర్కింగ్ క్యాపిటల్ ఆధారం. ముడి పదార్థాల సేకరణ, జీతాలు చెల్లించడం లేదా కస్టమర్ ఆర్డర్లను సకాలంలో డెలివరీ చేయడం వంటి విషయాల్లో వర్కింగ్ క్యాపిటల్ చాలా ముఖ్యం. కానీ చాలాసార్లు ఎంఎస్ఎంఈలకు నగదు ప్రవాహ సమతుల్యతను నిర్వహించడం ఒక సవాలుగా మారుతుంది. కాబట్టి రండి, నేటి ఎపిసోడ్లో మేము వర్కింగ్ క్యాపిటల్ నిర్వహణపై ఆచరణాత్మక చిట్కాలను పంచుకుంటాం మరియు కొన్ని ఉత్తమ పద్ధతుల గురించి కూడా తెలుసుకుందాం. దీనితో పాటు వర్కింగ్ క్యాపిటల్ కోసం ఉన్న ఫైనాన్సింగ్ ఎంపికలు ఏమిటో మీకు తెలియజేస్తాం మరియు డిజిటల్ టూల్ ట్రేడ్స్ గురించి కూడా తెలుసుకుందాం. నేను అమిత్ అరోరా మరియు వర్కింగ్ క్యాపిటల్ సొల్యూషన్స్ పై చర్చ కోసం డాక్టర్ సుభాష్ ముంద్రాకు దూరదర్శన్ స్టూడియోస్కు స్వాగతం పలుకుతున్నాను. నమస్కారం. నమస్కారం. సుభాష్ ముంద్రాజీ, మీరు బ్యాంకింగ్ రంగంలో 4 సంవత్సరాలుగా ఉన్నారు. మీరు ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా మాజీ సిఎండి కూడా. కాబట్టి ముంద్రాజీ, మొదటి ప్రశ్న ఏమిటంటే వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏమిటి మరియు అది ఎందుకు కీలకమైనది? ఒక వ్యాపారవేత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే దానికి 2 భాగాలు ఉంటాయని మనం సులభంగా చెప్పవచ్చు. ఒక భాగం ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి, మరో భాగం ప్రాజెక్టును నడపడానికి. మీ మూలధన పెట్టుబడి ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి అని నేను చెప్తాను. కానీ పెట్టుబడి పెట్టిన తర్వాత ప్రాజెక్టును నడపడానికి నిర్వహణ మూలధనం అవసరమైతే మీరు ముడి పదార్థాలను కొనాలి. దానికి డబ్బు అవసరం. మీరు ఉద్యోగులను నియమించుకుంటే వారికి జీతాలు చెల్లించాలి. విద్యుత్, నీటి వినియోగం, వినియోగ వస్తువులు ఉంటాయి. అంటే రోజువారీ ఖర్చులకు అవసరమైన నిధియే నిర్వహణ మూలధనం. కానీ మనం తరచుగా ఆపరేటింగ్ సైకిల్, క్యాష్ కన్వర్షన్ సైకిల్ అనే పదాలను వింటూ ఉంటాం. వాటిని ఎలా అర్థం చేసుకోవాలి? మీరు మొట్టమొదట ముడి పదార్థాలను కొనుగోలు చేయడానికి ఖర్చు చేసిన సమయం నుండి చివరికి కొనుగోలుదారు నుండి మీ డబ్బును తిరిగి పొందిన సమయం వరకు పట్టే కాలాన్ని నిర్వహణ చక్రం అంటారు. అయితే ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న నిర్వహణ మూలధన సవాళ్లు ఏమిటి? చూడండి, ఇక్కడ 3-4 రకాల సవాళ్లు ఉన్నాయి. మీరు మీ ఉత్పత్తిని అమ్మారు, కానీ కొనుగోలుదారుడు మరింత ఎక్కువ సమయం కోరుతున్నాడు. మరో సవాలు ఏమిటంటే తరచుగా మీకు అవసరమైన దానికన్నా ఎక్కువ సరుకు ఉంటుంది లేదా మీకు అవసరమైన దానికన్నా తక్కువ సరుకు ఉంటుంది. మనం తరచుగా గమనించింది ఏమిటంటే వారు రుణం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు పరిమితమైన క్రెడిట్ హిస్టరీ ఉండడం ఒక సవాలుగా ఉంటుంది. ఇది ముఖ్యంగా కొత్త వ్యాపారవేత్తలకు వర్తిస్తుంది. ఎందుకంటే మీరు బ్యాంకుకు కానీ లేదా ఏదైనా ఎన్బిఎఫ్సికి కానీ వెళ్తే అక్కడ ఒక అధికారిక వ్యవస్థ ఉంటుంది. దాని ప్రకారం వారు మీ అధికారిక క్రెడిట్ కార్డు చరిత్రను చూడాలనుకుంటారు. అసలు సమస్య అక్కడే మొదలవుతుంది. అయితే ఇప్పుడు మనం ఈ సవాల్ను ఎదుర్కోవాల్సి వస్తే మరియు అధికారిక ఆర్థిక వనరుల వైపు మొగ్గు చూపితే మరి అక్కడ నిర్వహణ మూలధనం కోసం ఆర్థిక సహాయ ఎంపికలు ఏమిటి? చూడండి, అధికార వ్యవస్థలో 3 లేదా 4 చాలా స్పష్టమైన ఎంపికలు ఉన్నాయి. మొదటి ఎంపికను వర్కింగ్ క్యాపిటల్ డిమాండ్ లోన్ లేదా వర్కింగ్ క్యాపిటల్ టర్మ్ లోన్ అని పిలుస్తారు. దీనిలో వర్కింగ్ క్యాపిటల్ను మీకు ఒకేసారి పెద్ద మొత్తంలో రుణం ఇస్తారు. అలాగే మీరు దానిని వాయిదాల్లో చెల్లిస్తారు. మీకు స్పష్టమైన ఆర్డర్ లైన్ ఉన్న పరిస్థితుల్లో ఇది ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. వర్కింగ్ క్యాపిటల్ కోసం రెండవ అత్యంత ప్రజాదరణ పొందిన ఉత్పత్తిని క్యాష్ క్రెడిట్ అంటారు. క్యాష్ క్రెడిట్ మీకు అవసరమైనంత డబ్బును విత్డ్రా చేసుకోవడానికి అనుమతిస్తుంది. మీకు ఒక పరిమితి ఇవ్వబడుతుంది, కానీ మీరు అవసరమైనంత డబ్బును మాత్రమే విత్డ్రా చేసుకుంటారు మరియు మీరు తీసుకున్న మొత్తంపై వడ్డీ వసూలు చేయబడుతుంది. అదే క్యాష్ క్రెడిట్. మీకు నిరంతరం వర్కింగ్ క్యాపిటల్ అవసరం ఉన్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది. ఉత్పత్తి చక్రం హెచ్చుతగ్గుల్లో నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. మూడవది ఓవర్ డ్రాఫ్ట్. ఓవర్ డ్రాఫ్ట్ అనేది ఒక తాత్కాలికమైన ఏర్పాటు. మీరు బయట నుండి డబ్బు అందవలసి ఉండి అది కనుక ఆలస్యం అయితే మీకు స్వల్పకాలం పాటు అవసరమైతే ఓవర్ డ్రాఫ్ట్ను ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఇది 3వ ఎంపిక. మరియు 4వ ఎంపిక ఏమిటంటే ఉత్పత్తి పూర్తయిన తర్వాత మీరు అమ్మినప్పుడు దానిని ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ అంటారు. ముంద్రాజీ, మీరు ప్రస్తావించిన ఓవర్ డ్రాఫ్ట్, క్యాష్ క్రెడిట్ అనే పదాల్లో చాలా సారూప్యత ఉంది. అయితే ఆ రెండింటి మధ్య తేడా ఏమిటి? ప్రధానమైన తేడా ఏమిటంటే మీ సరుకు లేదా స్వీకరించాల్సిన వాటికి బదులుగా నగదు రుణం ఇవ్వబడుతుంది. కాబట్టి నగదు రుణం బ్యాంకుకు భద్రత అందిస్తుంది. ఎందుకంటే ఓవర్ డ్రాఫ్ట్ ప్రాథమికంగా స్వచ్ఛమైనది.
నగదు ప్రవాహంలో అంతరాయం ఉంటుంది కాబట్టి ఇది కేవలం తాత్కాలికమైనది. అయితే ఎంఎస్ఎంఈలు వర్కింగ్ క్యాపిటల్, టర్మ్ లోన్లు, క్యాష్ క్రెడిట్ లేదా ఓవర్ డ్రాఫ్ట్ల వంటి సాంప్రదాయ రుణ ఎంపికల కోసం బ్యాంకులను సంప్రదించినప్పుడు తమ ప్రతిపాదనను బ్యాంకుకు ఎలా సమర్పించాలనే దానిపై వారికి తరచుగా స్పష్టమైన అవగాహన ఉండదు. దయచేసి మాకు మార్గదర్శనం చేయండి. ఇది ఎంఎస్ఎంఈలకు ఒక ముఖ్యమైన సమస్య. గత కొన్ని సంవత్సరాలుగా ట్రిపుల్ మరియు సర్టిఫైడ్ క్రెడిట్ కౌన్సిలర్ అనే పేరుతో ఒక ప్రత్యేకమైన ఏజెన్సీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించింది మరియు ఇది సిడ్బీ సహకారంతో నడుస్తోంది. ఈ సర్టిఫైడ్ ఆర్థిక నిపుణులు ఏ ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తకైనా సరే వారి ప్రతిపాదనను రూపొందించడంలో, అలాగే బ్యాంకు రుణం కోసం దరఖాస్తు చేసుకోవడంలో సహాయపడగలరు. అవును, మీరు ఇక్కడ ట్రిపుల్ సి గురించి మాట్లాడారు మరియు ఇప్పుడు ఈ చొరవలో రెండో వర్షన్ గురించి కూడా చర్చ జరుగుతుంది. అసలు ఏం జరిగిందంటే, సర్టిఫైడ్ క్రెడిట్ కౌన్సిలర్ల సంస్థను స్థాపించారు, కానీ ఇప్పటి వరకు ఎవరు ఈ ట్రిపుల్ ఏమిటో తెలుసుకోవడానికి ఎక్కడా కేంద్రీకృత సమాచారం అందుబాటులో లేదు. ఇప్పుడు దీనిని పూర్తిగా డిజిటలైజ్ చేసేందుకు ఒక చొరవ, అలాగే ఈ మొత్తం జాబితా ఒక డిజిటల్ ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉంటుంది. అవును, మరియు సాంప్రదాయ రుణంతో పాటు మీరు సూచించిన వర్కింగ్ క్యాపిటల్ ఫైనాన్సింగ్ ఆప్షన్ అయిన ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ ను కూడా దయచేసి వివరంగా వివరించండి. ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ అంటే మీ ఉత్పత్తి తయారవుతుంది మరియు మీరు దానిని విక్రయిస్తారు. ఆ సమయంలో పొందే ఫైనాన్సింగ్నే ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ అంటారు. కానీ ఈ రోజుల్లో మీరు విని ఉండవచ్చు, ట్రేడ్స్ అని పిలువబడే వ్యవస్థీకృత ప్లాట్ఫామ్లు ఉన్నాయి. ఇవి ప్రాథమికంగా ఒక ట్రేడ్ రిసీవబుల్ డిస్కౌంటింగ్ సిస్టమ్ తప్ప మరేమీ కాదు. సుభాష్ ముంద్రాజీ, ఇప్పటి వరకు మనకు తెలియజేసిన ప్రధాన వర్కింగ్ క్యాపిటల్ ఫైనాన్స్ ఎంపికలను పరిశీలిద్దాం. వర్కింగ్ క్యాపిటల్ ఫైనాన్స్ కోసం ప్రధాన ఎంపికలు: వర్కింగ్ క్యాపిటల్ టర్మ్ లోన్లు, వ్యాపారం యొక్క రోజువారీ అవసరాలకు మద్దతు ఇచ్చే స్థిర మొత్తం రుణాలు. క్యాష్ క్రెడిట్ వ్యాపారానికి క్రమమైన వర్కింగ్ క్యాపిటల్ పరిమితిని అందిస్తుంది. ఓవర్ డ్రాఫ్ట్లు అత్యవసర పరిస్థితుల్లో సౌకర్యవంతమైన ఉపసంహరణను అనుమతిస్తాయి. మరియు ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ అనేది స్వీకరించదగిన వాటికి బదులుగా త్వరగా నగదును పొందేందుకు ఒక ఎంపికను అందిస్తుంది. ట్రేడ్ రిసీవబుల్ డిస్కౌంటింగ్ సిస్టమ్ అంటే ఏమిటి? ట్రైపోర్ట్రైట్ అనేది ఒక ప్లాట్ఫామ్. ఇందులో జరిగేది ఏమిటంటే, ఒక విక్రేత తన ఇన్వాయిస్ను జారీ చేసినప్పుడు అతను దానిని ప్లాట్ఫామ్లో నమోదు చేయాలి. విక్రేత, కొనుగోలుదారు, అలాగే ఫైనాన్షియర్లు కూడా నమోదు చేసుకోవాలి. ఆ తరువాత విక్రేత తన ఇన్వాయిస్ను తీసుకుని ఆ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తాడు. కొనుగోలుదారు దానిని అంగీకరిస్తాడు. దీనివల్ల అతి నిజమైన ఇన్వాయిస్ అని నిర్ధారించబడుతుంది. అప్పుడు ఫైనాన్షియర్లు దానిపై ఆసక్తిని చూపుతారు. దానికి ఫైనాన్స్ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని వారు బిడ్ చేస్తారు. ఇది పూర్తయిన తర్వాత ఫైనాన్షియర్ విక్రేతకు డబ్బు ఇస్తాడు. ఆ తరువాత సాధారణ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్లో జరిగే విధంగానే డబ్బు నేరుగా కొనుగోలుదారు నుండి బ్యాంకుకు వస్తుంది. ఇదే ప్లాట్ఫామ్ వాణిజ్య విధానం. కాబట్టి ఎంఎస్ఎంఈలకు ట్రేడ్స్లోకి రావడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో మనం చెప్పాలనుకుంటే, చూడండి, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, రెండు అతిపెద్ద ప్రయోజనాలు ఉన్నాయి. ఒక ప్రయోజనం ఏంటంటే, వ్యాపారంపై ఇన్వాయిస్ డిస్కౌంట్ ఉంటే దానిని సాంకేతికంగా వితౌట్ రీకోర్స్ అంటారు. అంటే ఆ ఇన్వాయిస్కు సంబంధించిన డబ్బు అందకపోతే ఎంఎస్ఎంఈ బాధ్యత వహించదు. దానిపై ఎలాంటి రీకోర్స్ ఉండదు. అది కొనుగోలుదారుడి బాధ్యత. ఇక రెండవ అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, ఊహించగలగడం. ఈరోజు మీ కొనుగోలుదారుడు కూడా ఆ ప్లాట్ఫామ్లోనే ఉన్నాడని మీకు తెలుసు. మీరు ఇన్వాయిస్ తీసుకుంటే దానికి ఖచ్చితంగా డిస్కౌంట్ లభిస్తుంది. ఇక మూడవ ప్రయోజనం ఏమిటంటే, అనేక బ్యాంకులు అలాగే ఎన్బిఎఫ్సిలు కూడా ఆ ప్లాట్ఫామ్లోనే ఉండటం. వారు కూడా మంచి ఫైనాన్సింగ్ అందించడానికి ఆసక్తి ఉండటం వల్ల రుణదాతల మధ్య పోటీ ఉండడంతో మీకు చాలా మంచి రేట్లు లభిస్తాయి. కాబట్టి ఎవరైనా ఎంఎస్ఎంఈ ట్రేడ్ ప్లాట్ఫామ్ను వినియోగించాలనుకుంటే దాని దశలవారీ ప్రక్రియ ఎలా ఉంటుందో మనం విరామం తర్వాత సుభాష్ ముంద్రాజీ గారిని అడిగి తెలుసుకుందాం.
మీరు సిడ్బీ ఎంఎస్ఎంఈ సంవాద్ కార్యక్రమాన్ని చూస్తున్నారు. విరామానికి వెళ్లే ముందు మనం వాణిజ్య వ్యవస్థ గురించి తెలుసుకున్నాం. ట్రేడ్స్ అంటే ట్రేడ్ రిసీవబుల్ డిస్కౌంటింగ్ సిస్టమ్. ఇది ఆర్బీఐ నియంత్రిత డిజిటల్ ప్లాట్ఫామ్. ముంద్రా గారు, ఎవరైనా ఎంఎస్ఎంఈ ట్రేడ్స్ ప్లాట్ఫామ్ ని ఉపయోగించాలనుకుంటే దాని దశలవారీ ప్రక్రియ ఏమిటి? చూడండి, ఇది 5 నుండి 6 దశలతో కూడిన చాలా సులభమైన ప్రక్రియ. మొదటి దశ ఏమిటంటే అమ్మకందారుడు ఇంకా కొనుగోలుదారుడు ఇద్దరూ నమోదు చేసుకోవాలి. మీ పాన్, జిఎస్టీ నెంబర్, మీ ఆర్థిక నివేదికలు వంటి కొన్ని పత్రాలు దీనికి అవసరం అవుతాయి. అదేవిధంగా కొనుగోలుదారుడు కూడా నమోదు చేసుకుంటాడు. ఇది మొదటి దశ. మీరు నమోదు చేసుకున్న తర్వాత మీ కొనుగోలుదారుడు కూడా నమోదు చేసుకున్నాడని మీకు తెలిసినప్పుడు రెండవ దశ ఏమిటంటే మీరు ఉత్పత్తిని తయారు చేసి దానిని విక్రయించి దానికి ఇన్వాయిస్ జారీ చేసిన తర్వాత ఆ ఇన్వాయిస్ను అప్లోడ్ చేయాలి. ఇక మూడవ దశ కొనుగోలుదారుడి ఆమోదం పొందడం. ఇది పూర్తిగా డిజిటల్ ప్రక్రియ. నాలుగవ దశ ఏమిటంటే దీని తర్వాత ఫైనాన్షియర్లు రంగంలోకి వస్తారు. కాబట్టి ఈ డిజిటల్ ట్రేడ్ ప్లాట్ఫామ్లో బ్యాంకులు ఇంకా ఎస్బీఎఫ్సీలు ఉంటాయి. వారందరూ దీనిపై ఆసక్తి చూపి బిడ్ వేస్తారు. ఆ తరువాతి దశ ఇప్పుడు మీరు చూస్తే ఆ బిడ్లలో దేనిని అంగీకరించాలో నిర్ణయించుకునే అధికారం ఎంపిక ఎంఎస్ఎంఈకి ఉంటుంది. కాబట్టి ఎంఎస్ఎంఈ ఆమోదించిన బిడ్ను ఫైనాన్షియర్ ఆమోదిస్తారు. అలాగే చివరి దశలో ఫైనాన్షియర్ ఇన్వాయిస్ నుండి అవసరమైన శాతాన్ని మినహాయించి ఆ డబ్బును నేరుగా ఎంఎస్ఎంఈ యొక్క బ్యాంక్ ఖాతాకు బదిలీ చేస్తారు. అంటే బ్యాంక్ డిస్కౌంటింగ్ రేట్ ఉంటే పోటీ కారణంగా దానికి ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. మరియు ఒకసారి మొదటి లావాదేవీ పూర్తయితే ఎంఎస్ఎంఈలకు భవిష్యత్ లావాదేవీలు సులభతరం అవుతాయి. ఆ తర్వాత మీ రిజిస్ట్రేషన్ ఇంకా కేవైసీ ప్రక్రియలన్నీ ఒకేసారి పూర్తయ్యేవి. ఇది పూర్తయిన తర్వాత మీ కొనుగోలుదారు కూడా రిజిస్టర్ అవుతారు. దీని తర్వాత ఇది ఇతర సాధారణ లావాదేవీల మాదిరిగానే ఉంటుంది. ఎంఎస్ఎంఈల కోసం రిక్సిల్, రిసీవర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా, M1 ఎక్స్చేంజ్, ఇన్వాయిస్ మార్ట్ మొదలైన అనేక ఆర్బీఐ లైసెన్స్ పొందిన సంస్థలు అందుబాటులో ఉన్నాయి. ముందరా చెప్పినట్లుగా మీ కొనుగోలుదారు అక్కడ నమోదై ఉంటే ఎంఎస్ఎంఈ తన ఇన్వాయిస్ను అప్లోడ్ చేయగలదు. కానీ అది తన చెల్లింపులను కూడా పర్యవేక్షించగలదా? అవునండి, పూర్తి ట్రాకింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది. అవును. అయితే ఒకసారి పునశ్చరణ చేసుకుందాం. ట్రేడ్స్ ప్లాట్ఫామ్ అంటే ఏమిటి మరియు అది ఎలా సహాయపడుతుంది? ట్రేడ్స్ అనేది ఆర్బీఐ చే నియంత్రించబడే ఒక డిజిటల్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ ప్లాట్ఫామ్. దీని ద్వారా ఎంఎస్ఎంఈలు ఇన్వాయిస్ కు సంబంధించిన చెల్లింపును గడువు తేదీకి ముందే పొందవచ్చు. దీనికి పూచీకత్తు అవసరం లేదు మరియు కొత్త రుణం తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. బ్యాంకులు మరియు ఎస్బీఎఫ్సీలు ఈ ప్లాట్ఫామ్ పై పోటీ బిడ్డింగ్ చేస్తాయి. ఇది మెరుగైన రేట్లు పొందడంలో సహాయపడుతుంది. ఇది ఎలాంటి పూచీకత్తు లేకుండా ఊహించదగిన నగదు ప్రవాహాన్ని మరియు చెల్లింపులకు నిశ్చయితను అందిస్తుంది. అయితే డాక్టర్ ముంద్రాజీ, మీరు చెప్పినట్లుగా వర్కింగ్ క్యాపిటల్ ఫైనాన్స్ కోసం అనేక ఎంపికలు ఉన్నాయి. వాటిలో ఒకటి సాంప్రదాయ రుణాలు, మరొకటి ఇన్వాయిస్ డిస్కౌంటింగ్. అయితే సాధారణంగా ఈ రెండింటి మధ్యన వ్యత్యాసాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? అత్యంత ప్రాథమికమైన తేడా ఏమిటంటే మీరు సాంప్రదాయ రుణం కోసం బ్యాంకుకు వెళ్ళినప్పుడు అక్కడ డాక్యుమెంటేషన్, లోన్ కేసును రూపొందించే ప్రక్రియ ఇంకా ప్రాజెక్టును సమర్పించడం వంటి పనులన్నీ ఉంటాయి. వీటికి అదనంగా సాధారణంగా పూచీకత్తు కూడా అవసరం అవుతుంది. మనం ఇందాక చర్చించినట్టుగా బిల్ డిస్కౌంటింగ్ వీటన్నింటినీ తొలగిస్తుంది, ఎందుకంటే ఇందులో రిస్క్ గణనీయంగా తగ్గుతుంది. మీ ఉత్పత్తి అప్పటికే తయారు చేయబడి అమ్మబడి ఉంటుంది కాబట్టి పూచీకత్తు అవసరం లేదు. సుదీర్ఘమైన ఆర్థిక అంచనా లేదా కేసును రూపొందించాల్సిన అవసరం లేదు. ఇదే ప్రాథమికమైన తేడా. అవును, తప్పకుండా. ఎంఎస్ఎంఈ డైలాగ్ కార్యక్రమంలో భాగంగా ఒక వాస్తవ సంఘటన గురించి తెలుసుకుందాం. ఈ రోజు మనం బనారస్కు వెళ్దాం. బనారసి చీరల గురించి ప్రస్తావించకుండా బనారస్ గురించి చెప్పడం అసాధ్యం. ఈ రోజు మేము మీకు చూపించబోయే కథ వస్త్రవిల్లా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక వస్త్ర తయారీ సంస్థది. వారు ప్రత్యేకంగా బనారస్ యొక్క ప్రసిద్ధ పట్టు చీరలను తయారు చేస్తారు. వారు తమ నిర్వహణ మూలధనాన్ని ఎలా నిర్వహించుకున్నారో మరియు తమ కళలకు ఎలా కొత్త జీవం పోశారో తెలుసుకుందాం. వారణాసి 2021లో భారతదేశపు పురాతన పట్టు నేత కేంద్రమైన వారణాసిలో వస్త్రవిల్లా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించబడింది. ఇది బనారసి పట్టు సాంప్రదాయాన్ని ఆధునిక వ్యాపార ఆలోచన విధానంతో మిళితం చేసింది. వారు తమ 50 సంవత్సరాల అనుభవానికి, నైపుణ్యానికి కొత్త గుర్తింపును, దిశను ఇస్తూ ఈసారి ఈ తయారీ యూనిట్ని స్థాపించారు. ఈ కుటుంబం దాదాపు 4 తరాలుగా బనారసి చీరల వ్యాపారంలో నిమగ్నమై ఉంది.
నేడు వస్త్రవిల్లా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ స్వచ్ఛమైన బనారసి మరియు వివిధ రకాల వస్త్రాల ఉత్పత్తిలో నాణ్యతకు విశ్వసనీయతకు ప్రతీకగా నిలిచింది. మేము వ్యాపారం నుండి తయారీ రంగానికి మారినప్పుడు నాణ్యతపై ప్రత్యక్ష నియంత్రణ కలిగి ఉండడానికే అలా చేశాం. బనారసి పట్టును ప్రపంచ ప్రమాణాలకు తీసుకురావడమే మా దార్శనికత. వస్త్ర రంగంలో ముడి పదార్థాల కొనుగోలు మరియు స్టాక్ నిర్వహణ నిరంతర సవాలుగా ఉంటాయి. అందుకే వ్యాపార వృద్ధికి వర్కింగ్ క్యాపిటల్ మరియు నగదు ప్రవాహాన్ని సక్రమంగా నిర్వహించడమే కీలకం. నగదు ప్రవాహం లేకపోవడం వల్ల మార్కెట్ నుండి ఖరీదైన మరియు స్వల్పకాలిక రుణాలపై ఆధారపడవలసి వస్తుంది. వాటి అధిక వడ్డీ రేటు వ్యాపారంపై అదనపు భారాన్ని మోపుతుంది. వస్త్రవిల్లా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 2023లో ఒక టర్మ్ లోన్ తీసుకుంది. ఇది వారి వ్యాపారాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి సహాయపడింది. వారి ఇన్వెంటరీని సరైన స్థాయిలో నిర్వహించడానికి, ముడి పదార్థాలను కొనుగోలు చేయడానికి మరియు ఎటువంటి అంతరాయం లేకుండా వ్యాపారాన్ని సజావుగా నడపడానికి బ్యాంక్ నుండి వర్కింగ్ క్యాపిటల్ మద్దతును కూడా పొందారు. వారు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి కొత్త టెక్నాలజీ యంత్రాలను కొనుగోలు చేశారు. వాటిపై 2025లో సబ్సిడీని కూడా పొందారు. పట్టు తయారీలో చెల్లింపులలో ఎల్లప్పుడూ జాప్యం ఉంటుంది. చెల్లింపు అందడానికి సమయం పడుతుంది. మాకు వర్కింగ్ క్యాపిటల్ మద్దతు ఉండటం వల్ల ముడిసరుకు కొనుగోలు చేయడంలోనూ, మా నేత కార్మికులకు మరియు ముడిసరుకు సరఫరాదారులకు చెల్లింపు చేయడంలోనూ మేము ఎప్పుడూ ఎలాంటి సమస్యను ఎదుర్కోలేదు. సరైన ఆర్థిక ప్రణాళిక చెల్లింపులలో జాప్యాలను ఎదుర్కోవడానికి మాకు చాలా బలమైన సామర్థ్యాన్ని ఇచ్చింది. మా ద్రవ్యత మెరుగుపడింది, మా ఇన్వెంటరీ టర్నోవర్ పెరిగింది, ఉత్పత్తి సామర్థ్యం పెరిగింది మరియు మా నగదు నిల్వ ఏర్పడింది. దీని కారణంగా ఈరోజు మా ఉత్పత్తి విభాగానికి కొనుగోలుదారు మరియు సరఫరాదారు ఇద్దరితోనూ మెరుగైన సంప్రదింపుల శక్తి ఉంది. కంపెనీ ప్రమోటర్ల అనుభవం, నిర్వహణ మూలధనంపై అవగాహన మరియు వ్యాపారాన్ని నిర్వహించగల సామర్థ్యం ఈ సూక్ష్మ విభాగాన్ని ఒక విజయవంతమైన వ్యాపార నమూనాగా మార్చాయి. సకాలంలో అందించే ఆర్థిక సహాయం ఒక సంస్థను కొత్త శిఖరాలకు ఎలా తీసుకువెళ్లగలదో ఈ కంపెనీ కథ నిరూపిస్తుంది. నేడు వారి నగదు ప్రవాహం మరియు కార్యకలాపాలు సంపూర్ణంగా సమతుల్యంగా ఉన్నాయి. నా సందేశం ఏమిటంటే, వ్యాపారం కేవలం ఉత్పత్తితోనే నడవదు. క్రమబద్ధమైన నగదు ప్రవాహం మరియు నిర్వహణ మూలధనంపై కూడా ఆధారపడి ఉంటుంది. మీ ఆర్థిక వ్యవహారాలు క్రమబద్ధంగా ఉంటే మీ వ్యాపారం దానంతట అదే మరింత బలపడుతుంది. ఈ కంపెనీ అనుభవం ఏమి చూపిస్తుందంటే, వ్యాపారానికి సరైన కార్యకలాపాలు, మెరుగైన ప్రణాళిక మరియు సరైన నిర్వహణ మూలధన మద్దతు లభించినప్పుడు వ్యాపార పునాది బలపడి పురోగతి స్థిరంగా ముందుకు సాగుతుంది. మీ కలలను సాకారం చేసుకోవాలంటే మీ సొంతంగా ఏదైనా చేయండి. ముందరాజీ, మీరు ఈ విజయగాథను చూశారు కదా, ఇప్పుడు మీకేమనిపిస్తుంది? అతని కథను, అతని ప్రయాణాన్ని చూస్తుంటే కొన్ని కవితాత్మక భావాలు మనసులో మెదిలాయి. బషీర్ బదర్ సాహిబ్ రాసిన ఒక పద్యం నాకు గుర్తొచ్చింది. బహుశా ఈ పద్యంలో దానిని సముచితంగా ఉదహరించారు. అది ఇలా ఉంటుంది: మేమే నది, మేమే నది, మా పని మాకు తెలుసు, మేము వెళ్ళిన ప్రతి చోట ఒక మార్గం ఏర్పడుతుంది. చాలా బాగుంది. నైపుణ్యానికి విలువ ఉంది. కానీ మనం క్షేత్రస్థాయిలో చూసినప్పుడు ఎంఎస్ఎంఈలకు కాగితాల మీద వినియోగదారులు, ఆర్డర్లు, లాభాలు ఉన్నట్లుగా తరచుగా గమనిస్తాం. కానీ నగదు పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. మరి ఎంఎస్ఎంఈలు చేసే ఈ సాధారణ తప్పులు వారి నిర్వహణ మూలధనాన్ని దెబ్బతీస్తాయి. మీ టర్నోవర్ను పెంచుకోవడానికి మీరు ఇంత క్రెడిట్ ఇస్తారా లేదా అని మీ విక్రయ క్రమశిక్షణ సన్నగిల్లడం మొదలవుతుంది. మీరు కొనుగోలుదారులకు చాలా కాలం పాటు క్రెడిట్ ఇవ్వడం ప్రారంభిస్తారు. దానివల్ల మీ వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ కోసం మీ దగ్గర డబ్బు ఉండదు. మీరు ఎంత ఎక్కువ కాలం ఇస్తే మీ నగదు అంత ఎక్కువగా అయిపోతుంది. మీరు సరఫరాదారుతో నిబంధనలను చర్చించలేరు. కాబట్టి ఇవన్నీ మీరు లాభాన్ని కేవలం కాగితాల మీద మాత్రమే చూసే పరిస్థితులు. కానీ మీ వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ చెక్కు చెదరకుండా ఉంటుంది. మూడవది ఇన్వెంటరీ. చాలాసార్లు ఏం జరుగుతుందంటే, మీకు డిస్కౌంట్ లేదా క్రెడిట్ లభిస్తుంటే మీకు అవసరమైన దానికన్నా ఎక్కువ ఇన్వెంటరీని నిల్వ చేసుకుంటారు. దానిలో కూడా వర్కింగ్ క్యాపిటల్ చిక్కుకుపోతుంది. ఇక నాలుగవ విషయం, ఇది సాధారణంగా ఎంఎస్ఎంఈలతో ఎక్కువగా జరుగుతుంది. మీరు వ్యాపారం ఏమిటి మరియు వ్యక్తిగతం ఏమిటి అనే తేడాను గుర్తించడం మర్చిపోతారు. అయితే ఇది కూడా కలగలిసిపోవడం మొదలవుతుంది. కాబట్టి ఇవి నిర్వహించడానికి చాలా ముఖ్యమైన కొన్ని విషయాలు. అయితే
ఉత్తమ పద్ధతుల గురించి మాట్లాడుకుందాం. నా వ్యాపారం యొక్క నిర్వహణ మూలధనాన్ని మెరుగుపరుచుకోవాలంటే ఉత్తమ పద్ధతులు ఏమిటి? మొదటగా మీరు కొనుగోలుదారుతో చర్చలు జరిపేటప్పుడు వారి నుండి త్వరగా డబ్బు పొందేలా ఎలా చర్చలు జరపగలరో చూసుకోవడం చాలా ముఖ్యం. రెండవది, చాలాసార్లు మీరు కొద్దిగా తగ్గింపు ఇస్తే కొనుగోలుదారు మీకు త్వరగా చెల్లించడానికి అంగీకరిస్తారు. అదేవిధంగా సరఫరాదారులతో కూడా వారు మీకు దీర్ఘకాలిక రుణ సదుపాయం కల్పించేలా మీరు చర్చలు జరపడానికి ప్రయత్నించండి. అదేవిధంగా సరుకుల నిల్వల విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. సరుకుల నిల్వల నిర్వహణ చాలా ముఖ్యం. కేవలం తగ్గింపు లేదా రుణం లభిస్తోందన్న కారణంతో మీరు సరుకుల నిల్వలను అధికంగా ఉంచుకోకూడదు. అలాగే సరుకుల నిల్వలను ఎలా నియంత్రించాలో కూడా తెలుసుకోవాలి. కాబట్టి ఒక వ్యాపారం యొక్క నిర్వహణ మూలధనాన్ని మెరుగుపరచగల ఉత్తమ పద్ధతులను పరిశీలిద్దాం. నిర్వహణ మూలధనాన్ని మెరుగుపరచడానికి ఉత్తమ పద్ధతులు: కొనుగోలుదారులతో స్పష్టమైన రుణ నిబంధనలు చర్చించండి. సరుకు నిల్వను తెలివిగా నిర్వహించండి. పాక్షిక అడ్వాన్సులు మరియు ముందస్తు చెల్లింపు ప్రోత్సాహకాలను ఉపయోగించండి. రోజువారీ వసూళ్ల పర్యవేక్షణ మరియు నగదు క్రమశిక్షణను పాటించండి. వ్యక్తిగత మరియు వ్యాపార ఖాతాలను ఎల్లప్పుడూ వేరుగా ఉంచండి. అయితే ఒక ప్రశ్న తలెత్తుతుంది: తమ వ్యాపార నిర్వహణ మూలధన పరిస్థితి క్లిష్టంగా మారిందని ఒక ఎంఎస్ఎంఈకి ఎలా తెలుస్తుంది? ఆ హెచ్చరిక సంకేతాలు ఏమిటి? విరామం తర్వాత చూడండి. जी जी लास्ट ऑर्डर की पेमेंट अभी तक की। हेलो हेलो हेलो। नेटवर्क क्षेत्र से बाहर है। ऐसे ही चलता रहा तो मैं बिजनेस से बाहर हो जाऊंगी। इतनी परेशान क्यों लग रही है? एक बड़ा ऑर्डर आया है और पिछले डिलीवरी का पैसा कुछ महीनों से अटका पड़ा है। तो जमाने के साथ चलना सीखना। ट्रेड्स में रजिस्टर कर। ट्रेड्स ये क्या है? ट्रेड्स लघु उद्योगों को पेमेंट की परेशानी से बचाने के लिए बनाया गया है। माल सप्लाई करने के बाद खरीदार द्वारा स्वीकृत इनवॉइस को ट्रेड्स की वेबसाइट पर अपलोड कर दो। बैंक इनवॉइस का पेमेंट आपको तुरंत दे सकता है। पर बेचने वाला और खरीदने वाला सरकारी हो या प्राइवेट, दोनों ट्रेड्स पर रजिस्टर्ड होने चाहिए। सॉरी, कॉल कट गया था। एक बात बताइए, आप ट्रेड्स पे रजिस्टर्ड हो? हाँ, आप भी रजिस्टर कर लो। जी, और इनवॉइस भी करती हूँ अपलोड। और अब से पेमेंट की नहीं लूंगी लोड। आरबीआई कहता है, बनो जानकार, बढ़ाओ व्यापार। మీరు సిడ్బీ ఎంఎస్ఎంఈ సంవాద్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. నేటి అంశం వర్కింగ్ క్యాపిటల్ పరిష్కారాలు. డాక్టర్ సుభాష్ ముంద్రా, వర్కింగ్ క్యాపిటల్ పరిస్థితి తీవ్రంగా మారిందని ఏ వ్యాపారమైనా ఎలా తెలుసుకోగలదు? వర్కింగ్ క్యాపిటల్ ఒత్తిడికి హెచ్చరికా సంకేతాలు ఏమిటి? చూడండి, మీరు ఒక వ్యాపారాన్ని లేదా ప్రాజెక్టును ప్రారంభించినప్పుడు సహజంగానే బ్యాంకు నుండి రుణం తీసుకుని ఉంటారు. అలాగే వాయిదాలు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు సకాలంలో వాయిదాలు చెల్లించలేకపోవడం, వడ్డీ చెల్లించలేకపోవడం, మీ సరఫరాదారులకు సకాలంలో చెల్లింపులు చేయలేకపోవడం, మీ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేకపోవటం, అలాగే మీ విద్యుత్ బకాయిలు బకాయి పడి ఉండడం వంటివి పదే పదే జరుగుతుంటే గనక మీ వ్యాపారం ప్రస్తుతం ఒత్తిడిలో ఉందని అర్థం. ఏ ఎంఎస్ఎంఈకైనా అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ అన్ని విషయాలను సమీక్షించుకోవటం. కార్యనిర్వహణ, మూలధన నిర్వహణ అనేది ఒక వ్యూహాత్మక సాధనం. ఇది కేవలం ఫైనాన్సింగ్కు సంబంధించిన మాత్రమే కాదు. నా సొంత అనుభవం అలాగే నాకు అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం చెప్పాలంటే నాకు తెలిసినంత వరకు భారతదేశంలో అనేక ఎంఎస్ఎంఈలు లాభదాయకంగా లేనందువల్ల విఫలం కాలేదు. వాటి వద్ద నగదు లేనందువల్లే అవి విఫలమయ్యాయి. ఇది చాలా చేదు నిజం. డాక్టర్ సుభాష్ ముంద్రా, ఇది అపోహన లేక వాస్తవమా అని మీరు చెప్పండి. మొదటి ఆలోచన ఏమిటంటే నగదు ప్రవాహాన్ని నిర్వహించడం అంటే చెల్లింపులను త్వరగా వసూలు చేయడం. సరఫరాదారులతో మీకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? వారిని ఎలా నిర్వహిస్తారు? సరుకుల నిర్వహణ ఎలా ఉంటుంది? ఖర్చుల నిర్వహణ ఎలా ఉంటుంది అనే విషయాలన్నీ ఒక పెద్ద అపోహ అని నేను అనుకుంటున్నాను. కేవలం వసూళ్ల సామర్థ్యం మాత్రమే కాదు, ఒక సమగ్ర దృక్పథమే నిజంగా ముఖ్యం. మరో ఆలోచన, కొనుగోలుదారు పెద్ద కంపెనీ అయితే చెల్లింపు ఆలస్యం అయ్యే ప్రమాదం ఉండదు. ఇది ఇంకా పెద్ద అపోహ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సరఫరాదారుడితో పోలిస్తే వారికి బేరసారాల శక్తి చాలా ఎక్కువ. వారి చెల్లింపుల చక్రం సాధారణంగా ఎక్కువ సమయం తీసుకోవడమే దీనికి నిదర్శనం. కాబట్టి ఇది కూడా ఒక అపోహే. సిడ్బీ ఎంఎస్ఎంఈ సంవాద్ కార్యక్రమం యొక్క 6వ ఎపిసోడ్ యొక్క ఇతివృత్తం వర్కింగ్ క్యాపిటల్ పరిష్కారం.
ఎంఎస్ఎంఈలకు ప్రధానంగా నేర్పే పాఠం ఏమిటంటే వర్కింగ్ క్యాపిటల్ అనేది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, అది ఎంఎస్ఎంఈలకు రోజువారీ కార్యకలాపాలకు మరియు మనుగడకు జీవనాధారం. నగదు మార్పిడి చక్రాన్ని అంటే క్యాష్ కన్వర్షన్ సైకిల్ అర్థం చేసుకోవడం మరియు దానిని తక్కువ వ్యవధిలో పూర్తి చేయడం ముఖ్యం. ఈ చక్రం ఎంత ఎక్కువ కాలం కొనసాగితే అంత ఎక్కువ వర్కింగ్ క్యాపిటల్ అవసరం అవుతుంది. ట్రేడ్స్ వంటి డిజిటల్ సాధనాలు ఎంఎస్ఎంఈలకు ఎటువంటి పూచీకత్తు లేకుండా ముందస్తు చెల్లింపు మరియు ఊహించదగిన నగదు ప్రవాహాన్ని అందజేస్తాయి. అలాగే స్పష్టమైన రుణ నిబంధనలు, ఇన్వెంటరీ నియంత్రణ, వసూళ్ల క్రమశిక్షణ మరియు నగదు ప్రణాళిక వంటి తెలివైన పద్ధతులు వ్యాపారాన్ని మరింత స్థిరంగా మరియు వృద్ధికి సిద్ధంగా ఉండేలా చేస్తాయి. ఇక జనాదరణ పొందిన ప్రేక్షకుల ప్రశ్నోత్తరాల విభాగానికి సమయం ఆసన్నమైంది. మీకు గుర్తుండే ఉంటుంది, సిడ్బీ ఎంఎస్ఎంఈ డైలాగ్ యొక్క 5వ ఎపిసోడ్ యొక్క థీమ్ స్టార్టప్లు. మరియు చాలా మంది వీక్షకులు తమ ప్రశ్నలతో మాకు లేఖలు రాశారు. ఐఐటి ఢిల్లీ నుండి డాక్టర్ నిఖిల్ అగర్వాల్ గారు ఆన్లైన్లో మాతో చేరారు. నమస్కారం డాక్టర్ నిఖిల్. నమస్కారం. మొదటి ప్రశ్న అహ్మదాబాద్కు చెందిన అంజలి నుండి వచ్చింది. నేను పర్యావరణ అనుకూల గృహ శుభ్రపరిచే ఉత్పత్తులను స్టార్టప్ను నడుపుతున్నాను. ప్రస్తుతం ఉత్పత్తి మరియు లాజిస్టిక్ చిన్న స్థాయిలో ఉన్నాయి. కొంతమంది ఏంజల్ ఇన్వెస్టర్లు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఈ దశలో నిధులు సమీకరించడం సముచితమేనా, లేక ముందుగా కార్యకలాపాలను స్థిరీకరించడం మరింత ముఖ్యమా? అన్నిటికంటే ముందు మీకు పెట్టుబడిదారుడి నుండి స్టార్టప్ ఫండింగ్ ఎందుకు అవసరమో, మీ వ్యాపారాన్ని విస్తరించడానికా, మార్కెటింగ్ కోసమా, లేక మీ కార్యకలాపాలను ఉత్పత్తిని స్థిరపరచుకోవడానికా అనే విషయాలను మీరు అర్థం చేసుకోవాలి. మీలో ఈ స్పష్టత ఉంటే అప్పుడు మీరు దానికి అనుగుణంగా మీ పెట్టుబడిదారులతో ఫండింగ్ గురించి చర్చించవచ్చు. నా సలహా ఏమిటంటే ఫండింగ్ పత్రాన్ని సరిగ్గా చదవండి, దాని నిబంధనలు మరియు షరతులను చూడండి. అలాగే ఫండింగ్ ఏ ధరకు వస్తుందో, అది ఈక్విటీ ప్రాతిపదికన వస్తుందో లేదో, దానికి మీకు ఎంత ఖర్చు అవుతుందో గుర్తుంచుకోండి. నిఖిల్, ఇంకొక ప్రశ్న తీసుకుందాం. ఈ ప్రశ్న చండీగఢ్కు చెందిన కునాల్ అడిగారు. కునాల్ ఆరోగ్యకరమైన స్నాక్స్ అందించే ఒక B2C స్టార్టప్ను నడుపుతున్నారు. అంటే ఆయన వినియోగదారులను నేరుగా చేరుకుంటున్నారు. తన అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయని, కానీ మార్కెటింగ్ మరియు లాజిస్టిక్స్ ఖర్చులు గణనీయంగా ఉన్నాయని, లాభాలు వెంటనే కనిపించడం లేదని ఆయన అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నిధులు సమీకరించడం మంచి ఆలోచన అవునో కాదో కునాల్ తెలుసుకోవాలనుకుంటున్నారు. ఒక D2C స్టార్టప్లో ప్రారంభంలో నగదు ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఎక్కువ మంది కస్టమర్లను సంపాదించుకోవాలి. మీ రన్వే కూడా తగ్గిపోతుంది. కాబట్టి మీరు మొదట మీ నగదు ఖర్చు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాతే మీ కస్టమర్ బేస్ను పెంచుకోవాలి. ఎందుకంటే ఈ విషయం పెట్టుబడిదారులకు కూడా తెలుసు. ఒక D2C స్టార్టప్లో కస్టమర్ బేస్ చాలా పెద్దదిగా మారినప్పుడు మీ బ్యాలెన్స్ అదుపు తప్పుతుంది. కాబట్టి మీకు నిజంగా డబ్బు అవసరం అవుతుంది, కానీ మీ మూలధన వ్యయం అంటే మీ యాజమాన్యానికి ఎంత ఖర్చు అవుతుంది, మీరు వేరే చోట్ల నుండి మద్దతు పొందగలరా? ప్రేక్షకుల ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇచ్చినందుకు డాక్టర్ నిఖిల్ అగర్వాల్ గారికి చాలా ధన్యవాదాలు. నమస్తే. మీరు కూడా ఈ సంభాషణలో భాగం కావాలనుకుంటే మీ ప్రశ్నలు మాకు పంపవచ్చు. మా ఇమెయిల్ చిరునామాను రాసుకోండి, samvad@sidbi.in. ఇక వెళ్లే ముందు నేను మీకు చెప్పదలుచుకున్నది ఏమిటంటే, సిడ్బీ ఎంఎస్ఎంఈ డైలాగ్ యొక్క తదుపరి ఎపిసోడ్ అంటే 7వ ఎపిసోడ్ యొక్క అంశం గ్రీన్ ఫైనాన్స్. దీనిలో ఎంఎస్ఎంఈలు తమ వ్యాపారాన్ని పర్యావరణానికి అనుకూలంగా ఎలా మార్చుకోగలవో మనం తెలుసుకుందాం. కార్బన్ ఉద్గారాలను తగ్గించడం ద్వారా వారు నెట్ జీరో పరివర్తన వైపు ఎలా పయనించగలరో తెలుసుకుందాం. BRSF ఫ్రేమ్వర్క్లు వారి వ్యాపారాన్ని మరింత విశ్వసనీయంగా, పారదర్శకంగా మరియు నిబంధనలకు అనుగుణంగా ఎలా మార్చగలవో తెలుసుకుందాం. ఈ రోజు కార్యక్రమానికి విచ్చేసి వర్కింగ్ క్యాపిటల్ పరిష్కారాలపై మాకు సమాచారం అందించినందుకు డాక్టర్ సుభాష్ ముంద్రాజీ గారికి చాలా ధన్యవాదాలు. మీకు చాలా కృతజ్ఞతలు. చాలా ధన్యవాదాలు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. నేను దీన్ని నిజంగా ఆస్వాదించాను. చాలా ధన్యవాదాలు. మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది.